హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్కు ఛానల్. జనరల్గా కుటుంబాల్లో ఇంటి పెద్ద తన స్వార్జితమైనటువంటి ఆస్తిని కానీ, తనకు పెద్దల నుంచి సంక్రమించినటువంటి వారసత్వ ఆస్తిని కానీ ఏదైనా సరే తమ పిల్లలకి చెందాలి, తమ పిల్లలే అనుభవించాలి అని కోరుకుంటారు. దానిలో భాగంగా అనుకోండి, లేదా ఇతర ఏదైనా పరిస్థితుల కారణంగా అనుకోండి, వాళ్ళ పిల్లల పేరుతో ఆస్తిని రాసివ్వడం అనేది కూడా కొన్ని సందర్భాలు జరిగిపోతుంది. అయితే ఇక్కడ కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక ఆస్తి తండ్రి నుంచి కొడుకుకు సంక్రమిస్తుంది. తండ్రి బహుమతిగా ఇచ్చిన, వీలునామ రూపంలో ఇచ్చినా కానీ కుమారుడికి అది వారసత్వ ఆస్తి అంటారా, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీగా మారిపోతుందా? ఇది ఏ రకంగా పరిగణించాలనేది ఈ అంశం ఒక వివాదాస్పద అంశంగా ఉంది. దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూల ప్రకారము తండ్రికి తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ పైన నిర్ణయం తీసుకునేటువంటి హక్కు, స్వేచ్ఛ 100% ఉంటాయి. కాబట్టి దానిపైన అతని కుమారులు ఎటువంటి అభ్యంతరము చెప్పడానికి వీలు. కాబట్టి తండ్రి తన తండ్రి నుండి ఆస్తిని గిఫ్ట్ రూపంలో పొందినప్పుడు అది అతని కుమారుడు కాబట్టి ఇచ్చినట్టు కాదు అది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆస్తి ఏ రూపంలో వెళ్తోంది అనే దాంతో పాటు ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ఆస్తి ఇష్టపూర్వకంగా సంక్రమించింది కాబట్టి అది వారసత్వ ఆస్తిగా చూడకూడదు దాన్ని. దీన్ని గోవింద్ చోటాబాయి పాటిల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, తండ్రి నుండి కుమారుడికి గిఫ్ట్ రూపంలో వచ్చిన ఆస్తి పైన కుమారులకు హక్కులు ఉండవు అని స్పష్టం చేసింది. దీన్ని నేను 3 ఉదాహరణలతో చెప్తాను. తండ్రి స్వీయ ఆర్జితాన్ని కుమారుడికి బహుమతిగా ఇస్తే, రామయ్య అనే వ్యక్తికి ఒక ఇంటి స్థలం ఉందనుకుందాం. అది ఆ రామయ్యకు స్వార్జితం, కష్టార్జితం అవుతుంది. రామయ్య ఆ ఇంటి స్థలాన్ని తన కుమారుడైన సురేష్ కి రిజిస్టర్డ్ గిఫ్ట్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఆ ప్రాపర్టీ సురేష్ కి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీగా మారిపోతుంది. సురేష్ కుమారుడు ఆ ప్రాపర్టీ పైన ఎటువంటి హక్కు ఉండదు. అంటే సురేష్ చనిపోయే వరకు కూడా ఆ ఆస్తి పైన డిమాండ్ చేసే హక్కు కానీ, పంచుకునే హక్కు కానీ ఏ విధమైన హక్కులు ఉండవు. తాత నుండి తండ్రికి బహుమతిగా వచ్చిన ఆస్తి. తాత, తండ్రి, కుమారుడు. తాత వెంకయ్య, అతని కుమారుడు నర్సయ్య, అతని కుమారుడు హరీష్. ఇప్పుడు తాతయ్య వెంకయ్యకి అతని గ్రామంలో ఒక పొలం ఉందనుకున్నాం. ఆ పొలాన్ని కొడుకైన నర్సయ్యకు గిఫ్ట్ డీడ్ చేశాడు. తాత నుండి తండ్రికి వచ్చినటువంటి ఆస్తి గిఫ్ట్ డీడ్ రూపంలో వచ్చింది కాబట్టి అది వారసత్వ ఆస్తి కాదు. కాబట్టి ఈ హరీషు హక్కు కోసము కోర్టులో దావా వేసి చట్టపరంగా అది వారసత్వ ఆస్తి అని నిరూపించడానికి కూడా అవకాశం ఉండదు. తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తి. గోవిందు అనే వ్యక్తికి ఆస్తి తన తండ్రి నుంచి వంశపారంపర్యంగా సంక్రమించింది. గోవిందుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు శ్యామ్. ఇతను తన తండ్రి మరణానంతరము తన తండ్రి గోవిందుకు తాత నుంచి సంక్రమించినటువంటి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి పైన హక్కు సంక్రమించింది. ఎందుకంటే అది స్పష్టమైన వారసత్వ ఆస్తి. ఇక శ్యాము, అతని బిడ్డలు, కుమారులు ఎవరైతే ఉంటారో అందరికీ దీని హక్కు కలిగి ఉంటారు. ఇది పంచుకోదగినటువంటి హక్కు ఉన్నటువంటి ఆస్తి. సో ఫ్రెండ్స్, తండ్రి నుంచి కొడుకుకి గిఫ్ట్ రూపంలో కానీ, లేదా వీలునామా రూపంలో కానీ వచ్చినటువంటి ఆస్తి వారసత్వ ఆస్తి అవుతుందా కాదా అన్న విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈరోజు మంచి మాట. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దీనిని సంపాదించుకోవాలి అంటే జీవితకాలం పడుతుంది, కానీ పోగొట్టుకోవటానికి ఒకే ఒక్క సెకను చాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.